హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మా అమ్మకి మా పిన్నికి ఏం తినాలో తెలియట్లేదు. అందుకని ఈ రెసిపీని ట్రై చేశారు. అదేంటో మీకు కూడా చెప్తాను చూడండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, వాము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అవుతున్నప్పుడే మనం పక్కన ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసి బాగా కలిపి అందులో వాటర్ పోసి దాన్ని కూడా మనం బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం బజ్జీ పిండి అలా కలుపుకుంటాం, అలానే బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ కలుపుకున్నది తీసుకెళ్ళి మనం వేపుకున్న బాగా ఫ్రై అయిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. అలాగా పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ వీడియోలో కనిపిస్తుంది అలా బాగా ఫ్రై అయ్యే లోపలే మనం పక్కన ఉండలు లేకుండా ఈ పిండిని శుభ్రంగా కలుపుకోండి. పిండిని అసలు ఉండలే లేకుండా నీట్గా ఉండాలి. ఉండలు ఉంటే మళ్ళీ మనం అన్నంలో తిన్నప్పుడు వేగకుండా బాగోదు. అందుకని ఉండలు లేకుండా నీట్గా ఆ పిండిని కలుపుకోవాలి. మీకు ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకోండి. ఇలాగా మా ఇంట్లో మా అమ్మకి మా పిన్నికే కాబట్టి మా మమ్మీ ఇంత పిండి తీసుకుంది. మీ ఇంట్లో ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ పిండి తీసుకోవచ్చు. అలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా లూజుగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అందులో పోసేసి ఇక్కడ మా అమ్మ చూపిస్తున్నట్టు చక్కగా కలుపుకోండి. అది పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే మన అన్నంలో తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ మా మమ్మీ కలుపుతున్నట్టు చక్కగా నీట్గా మొత్తం అంతా కలుపుకోండి. అసలు ఉండలు అనేవి ఉండకూడదు. అది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అది అలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాన్ని అన్నంలో కలుపుకొని తింటే ఇంకా మీరు ఆ టేస్ట్ని ఎప్పుడూ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. మా మమ్మీ మా పిన్ అయితే మొత్తం చాలా టేస్ట్గా తిన్నారు, అంత బాగుంది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఏమైనా లేకపోతే ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.